హాయ్ హలో వెల్కమ్ టు మై రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మనం ఎప్పుడైనా దోశల పిండి వేసుకున్నప్పుడు పులిసిపోతూ ఉంటుంది. అలాగే డైలీ దోశలైనా కూడా సరిగా ఎక్కువగా తినలేము. అందుకని ఇలా వెరైటీగా దోశ పిండితో బోండాలను ప్రిపేర్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే వెరైటీగా ఉంటుంది. డైలీ దోశలే కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకుని తినవచ్చు. అలాగే క్విక్ అండ్ ఈజీగా టమాటా చట్నీని దీనికి కాంబినేషన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ. అలాగే ఈ బోండాలు కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ దోశ పిండిని తీసుకోవాలి. ఇది పులిసిన పిండి అయి ఉండాలి, లేదంటే మనం ముందు రోజు రాత్రి బయట పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మనం బోండాలు ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఈ పిండి కలిపేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు టమాటా చట్నీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర తరుగు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. మీరు ముందుగా పిండిలో వేసేసుకుని ఉంటే కనుక చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ దోశ పిండి కొద్దిగా పలుచగా ఉంటుంది, అందుకని మరలా ఒక 1/2 కప్పు వరకు వరిపిండి, అలాగే ఒక 1/2 కప్పు వరకు మైదాను వేసుకోవాలి. దోశపిండి పులిసింది కాబట్టి కొద్దిగా ఆయిల్ పీల్చుకుంటుంది, అందుకే వరిపిండి వేసుకుంటే కనుక ఆయిల్ పీల్చుకోదు, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి బోండాలు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉంది అనుకుంటే కనుక కొద్దిగా వరిపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీలో అయితే కనుక సరిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా సరి చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్లోర్స్ వేసాం కాబట్టి ఆ పిండిలన్నీ కూడా నానుతాయి. ఇప్పుడు క్విక్ అండ్ ఈజీగా టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే మనం టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 లేదా 5 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ టమాటాలు మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మనం చట్నీలు చేసుకునేటప్పుడు పొట్టిమినపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ టమాటాలన్నీ కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, నాకు ఒక 3 మినిట్స్కి ఈ టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇందులోకి కావాలి అనుకుంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఇలా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా టమాటాలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. ముందుగానే సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి మరలా ఇంకేమీ సాల్ట్ వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ అయిన ఈ టమాటా చట్నీని బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ బోండాల్లోకి ఈ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్కి ఈ పిండి అంతా కూడా బాగా నానిపోయి ఉంటుంది. అంతా ఈ పిండి అంతా సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుని కొద్దిగా మిశ్రమం తీసుకుని చిన్న చిన్న బోండాల్లాగా హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్గా ఉంటే కనుక మనకు బోండాలు క్రిస్పీగా గుల్లగా వస్తాయి. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బోండాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు, ఎందుకంటే మనం వరిపిండి అది వేసాం కాబట్టి ఆయిల్ కూడా తక్కువగానే పీల్చుకుంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోండాలను ఇలా సట్రంతో కొద్దిగా కిందకి పైకి అంటూ ఉంటే బజ్జీ
రెండు వైపులా కూడా బాగా ఫ్రై అవుతాయి. లేదంటే ఒకవైపు కలర్ వచ్చేసి ఇంకొక వైపు రావు. అందుకని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఈ బోండాలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇలా పక్కకు తీసేసుకుని నెక్స్ట్ ట్రిప్ కూడా వేసేసుకోవడమే. మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా బోండాల్లా వేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇవి వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా చట్నీ వేసుకుని తర్వాత ఈ బోండాలను కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పులిసిపోయిన దోసపిండితో కూడా టేస్టీ అయిన బోండాలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా ఎంతో సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్లో మనకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.